హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. అంటే బుజ్జమ్మ డాడ్‌ని డైవర్ట్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చిందిరా. అందుకే అంటూ ఇంకొంచెం ముందుకు వస్తుంటాడు డెవిల్. చాల్లే ఆపు. అందుకని ఏకంగా అని చేతికి దొరికిన ఫ్లవర్ వాస్‌తో కొట్టాలని చెయ్యి పైకెత్తేసరికి పాప చీర బాబు చేతిలోకి చేరి ఒక్క లాగులో మొత్తం లాగి పక్కన పడేస్తాడు. డెవిల్ అంటూ చేతులతో ఎదకి అడ్డు పెట్టుకొని గుర్రుగా చూస్తుంది మాయ పాప. కానీ సెకండ్ గ్యాప్ లో మాయని అడ్డుగా ఎత్తి బెడ్ విసిరేసి ఆమె మీదకి చేరిపోతాడు డెవిల్. లే డెవిల్ ముందు నేను కోపంగా ఉన్నాను. నీ ట్రిక్స్ ఏవి ఈ ప్రతిసార్లా ఇప్పుడు కూడా కుదరవు. అవునా? మరీ మంచిది. నాకు కూడా అదే కావాలి బేబీ అంటుంటే నుదురు చిట్లించి అనుమానంగా చూస్తుంది మాయ. కనీసం మాయకి ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా చప్పున ఆమె పెదాలని అందుకుంటాడు డెవిల్. ముద్దులో ప్రేమతో పాటు నాటినెస్ కూడా యాడ్ చేసి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటే "మ్మ్, మ్మ్" అంటూ తొయ్యాలని ట్రై చేస్తుంది. కానీ కింద పెదవికి బైట్ ఇచ్చి ఉప్పగా బ్లడ్ టేస్ట్ చేశాకే వదిలి చేతుల్ని లాక్ చేసి ఇప్పుడు చెప్పవే బుజ్జమ్మ, ఏదో అంటున్నావు. ఈ మధ్య చెయ్యి కూడా ఊరికే లేస్తోంది. నాకు పెట్టిన పేరుని కొన్ని రోజులు పక్కకు పెట్టి మంచిగా ఉన్నాననే కదా. పెళ్ళైన కొత్తలో డెవిల్ మళ్ళీ కనిపిస్తుంటే వద్దొద్దు, ఇప్పుడు నా వల్ల కాదు డెవిల్. అసలే ఈవినింగ్ టైం, ఇంకా 6:30నే అయింది. అత్తయ్య పిలుస్తారు అంటూ క్రయింగ్ ఫేస్ కి పప్పీ ఫేస్ కూడా యాడ్ చేస్తుంది మాయా పాప. కానీ ఆగితే డెవిల్ ఎలా అవుతాడు? అదంతా నువ్వు నన్ను కొట్టక ముందే ఆలోచించుకోవాలి బేబీ, ఇప్పుడు కాదు అంటూనే గ్లోవ్స్ పైనుండే ఎద మీద గట్టిగా ఘాటు పడేలా కొరుకుతాడు. ఆ అన్న అరుపులు ఆ రూమ్ దాటనే లేదు. ఎర్రటి పంటిగాటు కనిపిస్తుంటే బెదిరుతున్న కళ్ళతో "హుహు" అంటూనే ఉంటుంది. డెవిల్ తన చేతులకి పెదాలకి పని చెప్తూనే ఉంటాడు. ఇంకో గంట వరకు మాయా నోటి నుండి వచ్చిన ఒకే ఒక్క పిలుపు డెవిల్ మాత్రమే. నెక్స్ట్ డే అన్నయ్య, నాకు నిన్న నాని నుంచి కాలేం రాలేదు. వసంత్ గురించి ప్లాన్ చేసుకున్నప్పటి నుండి వాళ్ళు అనుకున్నట్టే అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడో లింక్ తప్పింది అనిపిస్తుంది రాబర్ట్ డెవిల్లకి. అదేంటి, నీ ప్లేస్ లోకి వేరే డాన్ వస్తున్నాడు అనగానే నీకు కాల్ రావాలి కదా. అసలు అవన్నీ ఎందుకు ఆపేశావో అడగాలి కదా డాడీ అంటాడు డెవిల్. అదే కదా, మన మీద ఏమైనా అనుమానం వచ్చిందంటావా అంటాడు రాబర్ట్. వచ్చినా కూడా మనం అన్నిటికీ రెడీగానే ఉన్నాం కదా రాబర్ట్. ఏం పర్వాలేదు. ఆయన మొబైల్ని ఒకసారి ట్యాప్ చేయిస్తాను. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి డెవిల్ టీమ్ కి కాల్ చేసి వసంత్ సీక్రెట్ ఫోన్ ని ట్రాక్ చేయమని చెప్తాడు డెవిల్. ఏమైందా అని రూమ్ లోనే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే మాయ పరిగెత్తుకుంటూ ఆయాసంగా వస్తూ కనిపిస్తుంది. ఏమైంది బుజ్జమ్మ అంటాడు ఆమె మొహం అంతా చెమటతో నిండిపోయి కంగారుగా అనిపిస్తుంటే. మావయ్య, మావయ్య డెవిల్ అంటూ ఉంటుంది. అతని కనుబొమ్మలు ముడిపడతాయి. కంగారు లేదు, మెల్లిగా చెప్పు అంటాడు దగ్గరకు తీసుకుని. మావయ్య, రియా రాబర్ట్ల ఎంగేజ్మెంట్ కి డేట్ ఫిక్స్ చేశారు. కింద అంతా హడావిడిగా ఉంది డెవిల్. ఎవరినో వెడ్డింగ్ ప్లానర్స్ కూడా వచ్చారు. ఇల్లంతా డెకరేట్ చేయిస్తున్నారు. మావయ్య చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఆయనకి అంతా తెలిసిపోయిందా అంటుంది భయంగా. ఒక్కసారిగా డెవిల్ కి కూడా గుండె వేగం పెరుగుతుంది. కారణం, వసంత్ ఇల్లీగల్ బిజినెస్లు ఇంకా పూర్తిగా మూతపడలేదు. ఈలోపే నిజం తెలిస్తే జాగ్రత్త పడి తప్పించుకునే అవకాశం ఉంది. అలా జరిగితే మళ్ళీ ప్లాన్ అంతా మార్చాలి. మాఫియా వాళ్ళతో కూడా రాబర్ట్ కి డేంజర్ ఉంటుంది. అంతా క్రిటికల్ గా మారిపోతుంది. అందుకే మాయని తీసుకుని వెంటనే కిందకి దిగుతాడు. అక్కడ మాయ చెప్పినట్టే అవుతుంటే వసంత్ చాలా సంతోషంగా కనిపిస్తూ అన్నీ దగ్గరుండి వాళ్ళకి ఎలా కావాలో చెప్తూ కనిపిస్తాడు. నాన్న అచ్చు, ఏంట్రా అలా చూస్తున్నావు? మీ డాడీ చూసావా?
మేనకోడలి ఎంగేజ్మెంట్ అనగానే ఎంతలా సంతోషపడిపోతున్నారో అంటూ వెనక నుంచి నవ్వుతూ వస్తుంది కల్పన. ఆ మాటలకి వసంత్ కూడా పనివాళ్ళతో మాట్లాడటం ఆపేసి వీళ్ళ దగ్గరికే నవ్వుతూ వస్తాడు. అజ్జు, రియా రాబర్ట్లకి ఎంగేజ్మెంట్ చేద్దాంరా. నీకు కూడా ఇవేవి అవ్వలేదు కదా. అది చిన్నపిల్ల. ఇలా గ్రాండ్ గా కావాలి మావయ్య అంటూ ఉండేది. బాగా చేద్దాం అంటాడు నవ్వుతూ. ఆ నవ్వు చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతూ ఉంటుంది డెవిల్ కి. అయినా బయటపడలేడు కాబట్టి అందుకే. కానీ డాడ్, రాబర్ట్ వాళ్ళకి ఓకేనా కాదో కనుక్కుంటే బెటర్ కదా అంటాడు. రియాతో ఆల్రెడీ అన్నీ మాట్లాడేశాను అజ్జు. రాబర్ట్ వాళ్ళని తనే ఒప్పిస్తా అంది అంటూ ఎప్పుడూ లేనిది డెవిల్ పక్కనే నిల్చుని చూస్తున్న మాయను చూసి, ఏ అమ్మా మాయ, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతాడు వసంత్. గుర్ గుర్మంటుంది మాయ కడుపులో భయానికి. అలాగే మిల్లిగుడ్లు వేసుకుని చూస్తూ ఉండిపోతుంది తప్ప ఆన్సర్ కూడా ఇవ్వదు పాపం. డెవిల్ కళ్ళు కూడా వెంటనే చిన్నవి అయ్యి షార్ప్ గా వసంతనే చూస్తుంటాడు. ఎందుకంటే డెవిల్ పెళ్లి అయినప్పటి నుండి వసంత్ మాయతో మాట్లాడటం, అది కూడా నవ్వుతూ ప్రశాంతంగా కోపం లేకుండా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం మరి. మావయ్య అడుగుతుంటే అలా చూస్తున్నావే మాయా, చెప్పురా అంటూ వసంత్ మాయని యాక్సెప్ట్ చేసేశాడని ఆనందంతో మాయ పక్కకు వచ్చేసి భుజం మీద చేతిని వేసి కలుపుతుంది కల్పన. పాపం మాయ తడబడుతూ, హా, బా బాగుందండి అంటుంది. కదా, అందుకే అన్ని బాగుంటారని నేను దగ్గరుండి చేయిస్తున్నా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన వీరుతో బావా అని పిలుస్తూ అటువైపు వెళ్ళిపోతాడు వసంత్. ఏదో జరిగింది బుజ్జమ్మ, నువ్వు మామతో ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ రాబర్ట్ కి కాల్ చేస్తూ బయట గార్డెన్ లోకి వెళ్ళిపోతాడు డెవిల్. ఇంకా కల్పన మాయతో వసంత్ కోసం గొప్పగా చెప్పేస్తూ కిచెన్ లోకి తీసుకెళ్లిపోతుంది. బావా, నన్ను వదిలే బావా, నేను మన ఊరు పారిపోతాను, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి రాను బావా అంటూ వసంత్ అతని భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్తుంటే భయంతో వణికిపోతూ అంటుంటాడు వీరు. పాపం డెవిల్ వసంత్ని కాసేపు ఏమార్చడానికి వీరుని పంపిస్తే డ్రింక్ చేసి ఈ తింగర మేళం రాబర్ట్ డెవిల్ల గురించి మొత్తం వదిలేస్తాడు. అప్పుడే ఎలా వదిలేస్తాను బావా, నీతో ఇంకా చాలా పనుంది. ఎంగేజ్మెంట్ కి ఎక్కువ టైం కూడా లేదు కదా మనకి. ఈ టైంలో ఊరంటావేంటి చెప్పు, ఎల్లుండే కదా ఫంక్షన్. పదా, నాతో పాటు ఆ పనులన్నీ చూద్దువు గాని అంటూ ఆ రోజు జరగబోయే ప్లాన్ గురించి ముందే చెప్తూ వీరుని భయపెడుతూ తీసుకెళ్తూ ఉంటాడు వసంత్. పాపం వీరుకి ముందు రోజు రాత్రి అతను చేసినప్పుడు వీరంగం గుర్తొచ్చి ఏడుపు వస్తూ తనని తానే బండాబూతులు తిట్టుకుంటూ ఉంటాడు. ముందు రోజు రాత్రి, ఏంటి బావా, ఈ రోజు నా కూతురికి పెళ్లి కుదిరిందని ఇంట్లోనే సెటప్ పెట్టేశావా, నన్ను పిలవకుండానే అంటూ గ్లాస్ పెట్టుకుని పోసుకుంటూ ఉంటే, నీకు రాబర్ట్ ప్రియాల విషయం ముందే తెలుసా వాడిగా అడుగుతాడు వసంత్. ఒక గుక్క తాగి, లేదు బావా, నాకు కూడా నిన్నే తెలిసింది. పోలీసులుడు వస్తాడు అనుకుంటే డాన్లుడు వస్తున్నాడు, ఏం చేస్తాను చెప్పు అంటూ ఇంకా దుకాణం స్టార్ట్ చేస్తారు. వీరు గురించి మొత్తం తెలిసిన వసంత్ తాను మెల్లిగా తాగుతూ వీరుకి వరుసగా 4 పెగ్గులు స్ట్రాంగ్ గా విస్కీ పోసేసి మెల్లిగా మ్యాటర్ లాగుదామని అనుకుంటే వీరు మాత్రం 2 పెగ్గలకే లేచి ఊగిపోతూ, మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం, అరే కళ్ళు తాగి గంతేస్తాం, సారా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం అని పాడుతూ చిన్న స్టెప్లు కూడా వేస్తూ వసంత్ చేతిని కూడా పట్టుకొని లేపేసి తనతో కూడా డాన్స్ చేయిస్తాడు. పాపం వసంత్ కి అదంతా చిరాగ్గా అనిపిస్తుంటే వీరు మాత్రం వసంత్ చేతిని పట్టేసుకుని ముందుకి వెనక్కి ఊపేస్తూ పాపం వసంత్ ని కింద మీద ఊపేసి డెవిల్ ఆడుకోమన్నాడు కదా అని ఈ టైప్ లో స్టార్ట్ చేస్తాడు వీరు బేబీ. ఫైనల్ గా వసంత్ ని ఊపేసి వీరు బేబీ కూడా ఊపిపోయి పాపం కాలు స్లిప్ అయ్యి వసంత్ మీదనే పడిపోతాడు. అమ్మా అని అరుస్తాడు వసంత్. పాపం నడుము కలుక్కుమంటుంది. అయ్యో బావా, ఏమైంది? లే బావా, సారీ
సారీ బావా, నేనే చూసుకోలేదు అంటూ కాస్త మత్తెక్కగానే కష్టంగా వసంతని పైకి లేపి వీరు కూడా పైకి లేస్తాడు. రేయ్, నీకసలు బుద్ధుందా? నా మీదే పడతావా? ఆ పక్కన పడొచ్చుగా అంటూ నడుము పట్టుకుని మెల్లిగా లేచి చైర్లో కూలబడతాడు వసంత్. పాపం మత్తులో ఉన్న వీరు అచ్చం చిన్నపిల్లల్లా సిన్సియర్ గా సారీ చెప్తూ, లేదు బావా, సారీ. నాకే గాని బుద్ధుంటే ఆ డాన్ గాడితో నా కూతురికి పెళ్ళెందుకు చేస్తాను బా అంటూ చిన్నగా ఏడుస్తూ మళ్ళీ కూర్చుని ఇంకో పెగ్ గుటుక్కుమని మింగేసి "హీ, హీ, హీ, హీ" అని ఏడుపు మొదలు పెడతాడు. వసంత్ నొసలు చిట్లిస్తాడు. కానీ సైలెంట్ గా ఉంటాడు. వీరుతోనే ఎలా అయినా అసలు ఏం అయిందో తెలుసుకోవాలి అనుకుంటూ చూస్తుంటే ఇంక వీరు బేబీ మన సంత మామకి కష్టమే కలిగించకుండా రాబర్ట్ కి ఊరిలో ఫోన్ రికార్డ్స్ పంపిన విషయం నుండి కాసేపు ముందు మైకేల్ వాళ్లతో మాట్లాడిన మాటల వరకు చెప్పేసి అక్కడే బుద్ధిగా ముడుచుకుని పడుకుని పోతాడు. వసంత్ కి గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపిస్తుంది. అజ్జు అజ్జుకి రాబర్ట్ కి నిజం తెలిసిపోయిందా అని కాసేపు అతని బ్రెయిన్ వర్క్ చేయడం కూడా ఆగిపోయినా కూడా వెంటనే లేచి ఎవరికో కాల్ చేసి చాలాసేపే మాట్లాడతాడు. ఆ తర్వాత రాబర్ట్ ప్లేస్ లోకి ఎంటర్ అవుదామని ట్రై చేస్తున్న కొత్త డాన్తో మాట్లాడి తన ఐడెంటిటీ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూనే మీట్ అవుదామని ఆఫర్ పెడతాడు వసంత్. కారణం, డెవిల్ రాబర్ట్ ఆల్రెడీ వసంత్ కి చాలా వరకు ఇల్లీగల్ బిజినెస్లు అన్నిటినీ క్లోజ్ చేయించేశారు. అవన్నీ పోయినా కొని డ్రగ్స్, అమ్మాయిలు, వెపన్స్ ఇవే అతి ముఖ్యమైనవి. ఒక్కసారి గాని అవి కొత్త డాన్ చేతిలోకి వెళ్తే మళ్ళీ తిరిగి రావడం కష్టం. అవన్నీ మళ్ళీ స్మగుల్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎవరిని కలవాలి? ఎలా ఎవరెవరికి కాంటాక్ట్ చేయాలి? ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి? ఇవన్నీ రాబర్ట్ కి వసంత్ కి బాగా తెలుసు. అందుకే కొత్త డాన్తో ఈజీగా డీల్ మాట్లాడతాడు వసంత్. ఇన్ని చేస్తున్నా అతనికి ఒకటే ఆలోచన, రాబర్ట్ ని లేపేయటం చిటికలో పని, కానీ డెవిల్ ని ఎలా ఆపటం అనే ఆలోచిస్తూ ఉంటాడు. అతను అనుకున్నవన్నీ అయిపోయాక మళ్ళీ చివరిగా ఇంకో కాల్ మాట్లాడి ఏం చేయాలో ఫుల్ గా ప్లాన్ వేసుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు వసంత్. నెక్స్ట్ డే నుండి వీరుని మళ్ళీ నిజం చెప్పినందుకు బ్లాక్మెయిల్ చేస్తూ ఇలా సడన్ గా రాబర్ట్ ప్రియాలకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాడు. డెవిల్ రాబర్ట్ తో ఎంగేజ్మెంట్ ఏర్పాట్ల గురించి మాట్లాడాక వేరే కాల్ వస్తూ ఉంటుంది. రాబీ, డాడ్ మొబైల్ ట్రాప్ చేయమన్నా కదా నా టీంకి, వాళ్ళు కాల్ చేస్తున్నారు, మాట్లాడి నీకు మనీ చేస్తాను అని కట్ చేస్తే అక్కడ రాబర్ట్ కూడా నిజంగా వసంత్ కి అప్పుడే నిజం తెలిసిపోయిందా అని నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ డెవిల్, తెలిసిందా, నాకు డీటెయిల్స్ పంపించండి అంటాడు అతని టీంతో. సార్, అది తెలియలేదు సార్. ముందు వసంత్ గారు కాల్ చేస్తుంది ప్రైవేట్ నెంబర్కి. ఆ నెంబర్ ఎలాగా మనం ట్రేస్ చేయలేం. కానీ అదే మొబైల్ నుండి నెక్స్ట్ చేసినప్పుడు కాల్స్ ఏవి రికార్డ్ కాలేదు. వి థింక్ సార్ మనం ట్రాక్ చేస్తామని ముందే తెలిసి జాగ్రత్త పడ్డారని అనిపిస్తోంది అంటాడు డెవిల్ టీం మెంబర్. ఇంకా ఆ మాటతోనే డెవిల్ కి కన్ఫర్మ్ అయిపోతుంది వసంత్ కి నిజం తెలిసిపోయింది, అందుకే జాగ్రత్త పడటం స్టార్ట్ చేశాడు అని. కానీ ఎలా? నెక్స్ట్ అతని ప్లాన్ ఏంటి? ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటే, అవును, ఆయన మాట్లాడిన ఫస్ట్ ప్రైవేట్ నెంబర్ ఎవరిది అని అనుమానంగా అడుగుతాడు. నెంబర్ తెలీదు సార్, కానీ ఇంతకు ముందు నుండే చాలాసార్లు మాట్లాడారు అని తెలుసు. అలాగే సిగ్నల్స్ కూడా లోకల్ వే, అది కూడా ట్రేస్ చేయడం చాలా కష్టమైంది. ఇంకో విషయం సార్ అని చెప్తుంటే, నాన్న అజ్జు అంటూ గార్డెన్ లో ఉన్న డెవిల్ దగ్గరికి నవ్వుకుంటూ వచ్చేస్తాడు వసంత్. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అంటూ వసంత్ వచ్చేసరికి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి సూటిగా తండ్రి కళ్ళల్లోకే చూస్తాడు డెవిల్. ఆ చూపులు చాలా వాడిగా ఉంటాయి. కన్న కొడుకే అయినా కూడా ఆ క్షణం వసంతనే తడబడి భయపడుతూ 2 అడుగుల దూరంలోనే ఆగిపోతాడు. చెప్పండి డాడ్, ఏంటి పిలిచారు? అప్పటి వరకు మొహం నవ్వు కష్టంగా తెచ్చుకొని నటించిన డెవిల్ ఇప్పుడు అసహ్యమైన చూపుతో కాల్ చేసే అంత సీరియస్ గా చూస్తూ అడుగుతాడు. అదే అజ్జు, నీ దగ్గర రాబర్ట్ నెంబర్ ఉంటే ఇవ్వు. ప్రియా ఎక్కడో తన రూమ్ లో ఉన్నట్టుంది.
ఏదో కవర్ చేయడానికి కష్టంగా అడుగుతాడు. డెవిల్ కోపం కంట్రోల్ అవ్వక పళ్ళు బిగిస్తుంటే అతని దవడ కండరాలు కూడా బిగించి కనిపించి వసంత్కి ఆ పైన మాటలే రావు. బిజీగా ఉన్నావా? నేను రియాని అడుగుతానులే అంటూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. ఛ! ఎందుకు డాడ్ ఇంకా ఇంకా నా దృష్టిలో దిగజారిపోతున్నారు? ఈ డబ్బంతా ఏం చేస్తారు? ఉన్నది చాలదా? మీకసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకొచ్చాయి? మామ్‌కి తెలిస్తే? అని పిడికిళ్ళు బిగించి కాసేపు అక్కడే గార్డెన్‌లో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోతాడు. ఇక్కడ వసంత్ అప్పటి వరకు డెవిల్‌ని ఎలా అయినా మార్చేయొచ్చు, అతని వైపు తిప్పుకోవచ్చు అన్న భ్రమ పడుతున్న వాడల్లా డెవిల్ చూపులు చూసి భయంతో చెమటలు పట్టేసి గబగబా అతని రూమ్‌లోకి వెళ్లి ఎవరికో మెసేజ్ పెట్టి టెన్షన్‌గా కాసేపు రూమ్‌లోనే ఉండిపోతాడు. వసంత్ మెసేజ్ పెడుతున్నది, కాల్స్ చేస్తున్నది ఎవరికంటారు? గెస్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. రాబర్ట్, డాడ్కి మన గురించి అంతా తెలిసిపోయింది. కమాన్, అన్ని క్లియర్ చెయ్యి క్విక్ అని కాల్ చేసి చెప్పి వెంటనే కట్ చేసేస్తాడు డెవిల్. ఇలాంటిది ముందే జరిగితే ఏం చేయాలో, వసంత్ నెక్స్ట్ మూవ్ ఏమై ఉంటుందో అని డెవిల్ ముందే ఊహించి రాబర్ట్ కి అని చెప్పే ఉంటాడు. అందుకే ఇప్పుడు రాబర్ట్ డెవిల్ చెప్పినట్టే చేస్తూ ఉంటాడు. కానీ మైకేల్ లీసాలకు మాత్రం ఈ విషయం చెప్పడు. చెప్తే ఇప్పటి నుండే టెన్షన్ పెట్టుకుని హెల్త్ పాడు చేసుకుంటారు అని. కానీ అదే రాబర్ట్ చేసిన తప్పు అని చెప్పి ఉంటే వేరేలా ఉండేది. కాల్ కట్ చేసి డెవిల్ వెనక్కి తిరిగేసరికి పెద్ద కళ్ళతో షాక్ లో నిలుక్కుపోయిన మాయ కనిపిస్తుంది. బుజ్జమ్మ, ఏమైంది అంటూ కంగారుగా ముందుకు వచ్చి మాయని దగ్గరికి తీసుకుంటాడు. డెవిల్, మాయకి నిజం తెలిసిపోయిందా అంటుంది ఎటో చూస్తూ. కళ్ళ నిండా నీళ్లతో భయంతో బిగుసుకుపోయింది మాయ. ఆమె నడుము చుట్టూ చేతిని వేసి ఇంకో చేత్తో ఆమె చెంపలు పట్టుకుని, డోంట్ వరీ, కూల్ బుజ్జమ్మ, ఏం కాదు, ప్లీజ్ కూల్ అంటూ మాయతో పాటు కార్తీక్ కి కూడా విషయం చెప్పి అలర్ట్ చేస్తాడు డెవిల్. ముంబైలో రాబర్ట్ డెవిల్ చెప్పినట్టు చేస్తున్నా కూడా అతని వెనకే ఏదో జరుగుతోందని అర్థమవుతుంది. కానీ వసంత్ ఏం చేస్తున్నాడో మాత్రం ఊహించలేకపోతున్నారు. అసలు ఇంత జరిగాక పాము లాంటి వసంత్ కి ఫోరన్ లాంటి అతని మనుషుల్ని తెలివిగా అందరినీ తప్పించేశాక కూడా ఎవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఇంకోవైపు సేమ్ డెవిల్ లాగే ఆలోచిస్తూ వీళ్ళకి టైం ఇవ్వకుండా నెక్స్ట్ డేకే ఎంగేజ్మెంట్ అంటూ రాబర్ట్ ని, మైకేల్ లీసాలని మళ్ళీ హైదరాబాద్ కి పిలిపిస్తాడు వసంత్. బేబీ, వేర్ ఆర్ యూ? ఎంగేజ్మెంట్ కోసం బ్యూటీషియన్ ని పిలిపించుకుని మంచిగా రెడీ అవుతూ రాబర్ట్ కోసం కాల్ చేసి ఎక్సైట్ అవుతూ అరుస్తూ అడుగుతుంది రియా. దగ్గరలోనే ఉన్నాం రియా, వచ్చేస్తున్నాం అంటూ కాస్త మూడిగా ఆన్సర్ చేస్తాడు రాబర్ట్. వాట్ బేబీ, వై ఆర్ యూ వెరీ డల్? వాట్ హ్యాపెండ్? రాబర్ట్ గొంతులో తేడా చిటికలో పోల్చేసి అడుగుతుంది రియా. నథింగ్ బేబీ, వచ్చాక మాట్లాడుకుందాం, నాకు వేరే కాల్ వస్తోంది అంటూ కాల్ కట్ చేస్తాడు. లీసా అదంతా వింటూనే ఉంటుంది. ఏమైంది నాన్నా అంటూ ఇప్పుడు ఆవిడ కూడా అడుగుతారు. నథింగ్ మా అనేస్తాడు. ఇంటి దగ్గర ఏర్పాట్లు చూస్తుంటే డెవిల్ కి మినిట్ కి టెన్షన్ పెరిగిపోతుంది. కారణం ఇక్కడ రాబర్ట్ వాళ్ళకి ఎవరూ తెలియదు కాబట్టి సింపుల్ గా చేద్దాం అంటాడు రాబర్ట్. కానీ వసంత్ మాత్రం మీడియాకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చాలా గ్రాండ్ గా అన్ని అరేంజ్ చేసేస్తూ ఉంటాడు. పెళ్లి కూడా సింపుల్ గా కావాలని రాబర్ట్ ముందే చెప్తాడు. రియా కూడా ఓకే అంది. అందుకే ఇప్పుడు ఎంగేజ్మెంట్ మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నా అనేస్తాడు వసంత్. శరవేగంగా ఇల్లు, గార్డెన్ ఏరియా అన్ని గ్రాండ్ గా రెడీ అయిపోతాయి. గార్డెన్ లో స్టేజ్ లాంటిది వేసి లైటింగ్, ఫ్లవర్స్ తో ఎక్కడ ఖాళీ లేకుండా డెకరేట్ చేస్తారు. దగ్గర రిలేటివ్స్ ని కూడా పిలిపిస్తాడు వసంత్. వీరుకి మళ్ళీ అటాక్ వచ్చేస్తుందేమో అని భయం పట్టుకుంటుంది. కల్పన, అను, రాజీ, ప్రియాలు మాత్రమే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇల్లంతా తిరిగేస్తూ ఉంటారు. అన్నయ్య, ఆయన ప్లాన్ ఏంటి? ఇంటికి వచ్చి రాగానే ప్రియా రమ్మని అడిగినా కూడా డైరెక్ట్ డెవిల్ దగ్గరికే వెళ్లి కంగారుగా అడుగుతాడు రాబర్ట్.
నాకు కూడా అదే తెలియట్లేదు రవి. ఫోన్ కూడా ట్రేస్ చేయలేకపోయాము. నా టీం ఏం తెలియట్లేదు. పోనీ బయటికి వెళ్దామంటే ఈ ఎంగేజ్మెంట్ అంటూ అందరినీ ఎటు కదలకుండా ఇంట్లోనే లాక్ చేశాడు డాడ్ అంటాడు తల పట్టుకొని డెవిల్. అప్పటికి అన్నీ రెడీ అయి ఉంటే కింద నుండి గట్టిగా పిలుస్తుంది కల్పన. ఏం జరిగినా చూసుకుందాం అనుకుంటూ డెవిల్, రాబర్ట్ ఇద్దరు కిందికి వస్తారు. ఒకరు షేర్వాణి, ఇంకొకరు రాయల్ బ్లూ కోట్ లో అందంగా మెరిసిపోతూ ఉంటారు ఇద్దరు. వాళ్ళని అలా చూసి, అమ్మా చూడు, అచ్చం తమ్ముడు ఉంటే ఇలాగే ఉంటాడేమో కదా అంటుంది కల్పన పక్కకు వచ్చి. అవును అను, నా మనసులో కూడా అదే ఉంది అంటుంది కల్పన. జున్నుతో సోఫాలో కూర్చుని ఏదేదో ఆలోచిస్తూ ఉండిపోతుంది మాయా. డెవిల్ ఎంత చూసుకుంటా అన్నా కూడా వసంత్ గురించి తెలుసు కాబట్టి అక్కడ అరుణ్ వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేస్తుంది. కనీసం మాయ అయినా మంచి పని చేసింది కదా. టైం అవటంతో అందరూ గార్డెన్ ఏరియాకి వెళ్తారు. గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు. డెవిల్ కళ్ళతో అంతా స్కాన్ చేస్తూనే రాబర్ట్ తో స్టేజ్ మీదకి వెళ్తే ఫొటోస్ తీస్తూ ఉంటారు కెమెరామెన్. ఇంకో 5 minutes కి రియాతో అను, జున్నుతో మాయ, పక్కనే కల్పన, మమత, రాజీ అందరూ అక్కడికి వస్తారు. వాళ్ళందరి మొహాల్లో సంతోషం, ఒక్క మాయ మొహంలో తప్ప. మైకేల్, లీసా కూడా వచ్చి వసంత్, కల్పనల పక్కనే నిల్చుంటారు. లోపల కంగారుగా ఉన్న అసలు నిజం తెలియక కాస్త నార్మల్ గానే ఉంటారు. మెల్లిగా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ప్రోమో. మిస్టర్ రాబర్ట్, యు ఆర్ అండర్ అరెస్ట్ అంటాడు డెవిల్ గంభీరంగా. డెవిల్ చేతే రాబర్ట్ ని అరెస్ట్ చేయించడమే వసంత్ ప్లాన్. కానీ వసంత్ కి ఈ ఐడియా ఎవరిచ్చారో గెస్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం కూడా, వసంత్నే వీళ్ళకి సర్ప్రైజ్ ఇస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ కాదు, నెక్స్ట్ పార్ట్ లో డెవిల్ కూడా వసంత్ కి సూపర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. అది కూడా గెస్ చేసి కామెంట్స్ లో చెప్పడానికి ట్రై చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.